మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు నామమున క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివార ఆరాధనకు చేరిన మీకు శుభాలను ప్రకటిస్తూ ఉన్నాను. సాధారణంగా మన జీవితాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు, న్యూ ఇయర్, క్రిస్మస్ అనేది ఎదురు చూస్తూ ఉంటాం. వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ 2-3 రోజులు చాలా హంగామాగా ఉంటుంది, చాలా హైపర్గా ఉంటుంది లైఫ్. కానీ తర్వాత ఎందుకని అది సౌండ్ టప్ కదా, ఓకే పర్లేదు. తర్వాత నార్మలే లైఫ్. కానీ ఆ 2 రోజులు చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాం. న్యూ ఇయర్ కూడా మన జీవితంలోనికి వచ్చింది. ఈరోజు ఐదో రోజు 5th ఆఫ్ 2025 జనవరి. 5 దినాలు అయిపోయింది. ఇంకా మన ముందు 12 మాసాల కాలము ఉంది. సో ఈ 12 మాసాలలో ఈ 5 రోజులు లేకుంటే గడిచిన 3 రోజులు ఉన్నట్లు ఉండబోవట్లా. ఎందుకని న్యూ ఛాలెంజెస్ రాబోతూ ఉన్నాయి లైఫ్లోకి. చాలా ఇష్యూస్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. అది రియాలిటీ ఆఫ్ లైఫ్. అంత స్మూత్గా వెళ్ళిపోతుంది అని ఎటువంటి గ్యారంటీ లేదు. రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే ఛాలెంజెస్ మన లైఫ్లోనికి వస్తాయి. అయితే క్రీస్తు రాకను అనుభవించిన మనం, క్రీస్తు క్రిస్మస్ని జరుపుకున్న మనం, నూతన సంవత్సరంలోనికి ఆనందముతో ప్రవేశించిన మనం, ముందున్న కాలాన్ని దేవుని వాక్యము ఏ రీతిగా మనకు చూపిస్తూ ఉంది, ఆ కాలములో ఏ రీతిగా దేవుని వాక్యము మనకు ఆదరణగా ఉండబోతుంది అన్నది ఈరోజు మన ముందున్నటువంటి లేఖన భాగాలు మనకు చక్కని దారి చూపిస్తాయి అని నేను నమ్ముతున్నాను. ఈరోజు మన అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 12 నుంచి 19 వచనాలు. ఈ 2 లేఖనాలు మన ముందు ఉన్నాయి. ప్రత్యేకంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం అనగానే మనకు గుర్తు వచ్చే సన్నివేశము హేరోదు పసిపిల్లలను చంపడం. ఈ సన్నివేశమే ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగము. సడన్గా వింత వింత కార్యక్రమాలు, వింత వింత పరిస్థితులు యోసేపు తల్లి మరియా ఎదుర్కొన్నారు. వారు జనాభా లెక్కల కోసం బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు వారు తలవాల్చుటకు స్థలము లేని పరిస్థితి కనుక వారు పశువులశాలలో ప్రసవించిన తల్లి మరియా. ఆ రాత్రి గొర్రెల కాపరులు వచ్చారు ఆమె దగ్గరికి. ఆ బాలుణ్ణి చూసి దర్శించి వారు వెళ్ళారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక చుక్క ఆ ఇంటి పైన నిలిచింది, తేజోమయంగా వెలుగుతూ ఉంది. ఆ చుక్కను పట్టుకొని ఆ దారిని జాగ్రత్తగా పరిశీలించుకొని వచ్చినటువంటి 3 జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను దర్శించుకొని ఆరాధించి ఆయనను వెళ్ళారు. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్. తల్లి మరియా క్రీస్తును గర్భమును ధరించింది మొదలు, ఎలిజబెతు యోహానును గర్భం ధరించింది మొదలు, విడిచిపెడదామనుకుంటే దేవదూత ఆయన కలలోనికి వచ్చి ఇది దేవుని కార్యము, నీవు అన్యదా భావించవద్దు అని యోసేపును వారించిన విధానం. ఈ సంగతులన్నింటిలో మరొక వింత సంగతి యోసేపు జీవితంలోనికి ప్రవేశించింది. ఏంటి అంటే మరలా దేవుని దూత యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో అంటూ ఉన్న సంగతి, ఇదిగో ఈ బిడ్డను చంప ప్రయత్నం చేయబోతూ ఉన్నారు, కాబట్టి నువ్వు లేచి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, మరలా
నేను చెప్పేంత వరకు నీవు అక్కడే ఉండు. ఇది యోసేపుకు చెప్పబడ్డ మాట. 13వ వచనం మీరు చూస్తే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలెనని ఆయనను వెదకబోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అయితే వెంటనే యోసేపు ఏం చేశాడో కూడా అక్కడ వ్రాయబడ్డది. ఎంత చక్కగా యోసేపు విధేయతను మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడో చూడండి. అప్పుడతడు లేచి శిశువును తల్లిని రాత్రివేళ తోడుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సందర్భం. ఈ సందర్భాన్ని చూసి మత్తయి సువార్తికుడు అంటూ ఉన్నాడు, ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంగతి కాదు. దీనికి కొన్ని వందల సంవత్సరాల క్రితం హోషియా అనే ఒక అతను వచ్చి ఇదిగో ఒక ప్రవచనాన్ని 11వ అధ్యాయము 1వ వచనంలో ఆయన వ్రాయించి పెట్టాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని హోషియా చెప్పిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఐగుప్తు అనగానే మనకు అది ఒక, ఈ మాట మీకు కొద్దిగా వింతగా ఉంటుంది, రక్షణ స్థలము లాగా ఉంటుంది. ఐగుప్తు అంటే రక్షణ స్థలం అని మనకు అనిపిస్తుందా? కానీ ప్రారంభాన్ని మనం చూసుకుంటే యోసేపు అమ్మివేయబడిన తర్వాత ఐగుప్తుకు చేర్చబడ్డాడు. చేర్చబడిన తర్వాత ప్రధానిగా మారిన తరువాత అధికారమంతా తన చేతిలో ఉన్నప్పుడు ప్రపంచంలో గొప్ప కరువు వచ్చింది. ప్రపంచాన్ని ఆదుకున్నది ఎవరు? ఐగుప్తు దేశమే. ఆ సమయంలోనే తన సోదరులు ఐగుప్తునకు వలస వెళ్ళారు తన తండ్రితో కలిసి. అక్కడే యాకోబు మరణించటాన్ని మనము చూస్తాం. అక్కడికి వారు వెళ్ళి తలదాచుకున్నారు. తర్వాత వారు బానిసలయ్యారు. అక్కడి నుంచి వారు తర్వాత విడిపించబడ్డారు. ఇది మరలా ఇంకొక చరిత్ర. అయితే మోషే అక్కడ పుట్టడం, మోషే పుట్టిన తరువాత తిరిగి మరలా అక్కడ నుంచి పారిపోవడం, 40 సంవత్సరాలు ఉన్న తర్వాత పారిపోయాడు. ఎక్కడికి? మిద్యానుకు హత్య చేసి. మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి మిద్యాను నుంచి ఎక్కడికి వస్తూ ఉన్నాడు? మరలా ఐగుప్తుకు వస్తున్నాడు. ఎందుకు? తన ప్రజలను విడిపించటానికి. ఒక నిబంధనను తన ప్రజలతో దేవుడు చేశాడు. ఆ నిబంధనను ప్రజలకు అందివ్వటానికి, ఆ నిబంధనలోనికి ప్రజలను నడిపించటానికి మోషే ఐగుప్తులోనికి వచ్చాడు. ఇది ఆశ్రయపురముగా ఉంటే, రెండు చరిత్రలో ఇశ్రాయేలీయుల బానిసత్వానికి కూడా ఐగుప్తు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణము నుంచి తప్పించుకొని ఆశ్రయపురంగా ఆయన ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీయులు విమోచించబడి తిరిగి వచ్చారో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణమును తప్పించుకొని, హేరోదు యొక్క మరణమును తప్పించుకొని ఐగుప్తును దాటి తిరిగి ఇశ్రాయేలు ప్రాంతాలకు ఆయన తిరిగి, అంటే హేరోదు మరణము తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రావటాన్ని మనము చూస్తాం. అంతేకాదు, లిటరల్గా ఏ రీతిగా అయితే మోషే తిరిగి 40 సంవత్సరాల తర్వాత, అంటే 80 సంవత్సరాల కాలంలో ఏ రీతిగా మోషే తిరిగి ఐగుప్తుకు వెళ్ళి ప్రజలను విడిపించుకు వచ్చాడో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తునకు వెళ్ళి నూతన నిబంధన కొరకు మరణించువానిగా, నూతన నిబంధనను ప్రజలకు, ప్రపంచానికి అనుగ్రహించువాడుగా శిలువ మరణము కొరకు తిరిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ మోషే మరియు ఇశ్రాయేలీయుల జీవితాన్ని తిరిగి జీవించిన వ్యక్తిగా యేసుక్రీస్తు మనకు కనపడతాడు. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు జనాంగము
దేవుని పిల్లలు అయితే వాస్తవానికి నిజమైన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తును దాటి తిరిగి ఇశ్రాయేలు ప్రాంతానికి, కనాను ప్రాంతానికి ఆయన తిరిగి వచ్చాడు. ఈ భాగములో ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు అంత సాధారణమైనది కాదు. ఎన్నో పోలికలను అటువైపు మోషేతో, ఇటువైపు ఇశ్రాయేలుతో, ఇటువైపు ఆశ్రయపురముతో, అటువైపు బానిసత్వముతో, ఇటువైపు నూతన నిబంధనతో, ఇన్ని రకాలుగా ఆ ప్రవచన నెరవేర్పు అనేక సంగతులను ఈరోజు మనకు తెలియచేస్తూ ఉంది. మొదటి భాగంగా మనము 13 నుంచి 15 వచనాలలో ఈ మొదటి ప్రవచన నెరవేర్పును మనము చూస్తే 16 నుంచి 18 వచనాలలో మరొక ప్రవచన నెరవేర్పు మనకు కనపడుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనములో అష్షూరు బానిసత్వముకు అప్పటికే వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఉత్తర దేశము, దక్షిణ దేశమైన యూదా దేశము బబులోను చెరకు కొనిపోబడుతూ ఉన్న కాలము. బబులోను చెరకు కొనిపోబడుతూ ఉన్న కాలములో అత్యంత అమానవీయంగా యూదులు హింసించబడ్డారు, పిల్లలు చంపబడ్డారు. భయంకరమైన అంగలార్పు యూదా దేశములో వచ్చింది. ఇర్మియా విలాపవాక్యాలు మనం చదివితే చాలా దీనకరంగా ఆ పరిస్థితులు ఉండటాన్ని మనము చూస్తాం. ఎంత దీనంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటే క్షామము చేత, కరువు చేత ఆ దేశము తల్లడిల్లింది. తినటానికి తిండి లేని పరిస్థితుల్లో తల్లులు తమ పిల్లలను వండుకొని తినే పరిస్థితి. తల్లి వడిలోని పిల్లలు ఆకలికి తాళలేక ఆకలి ఆకలి అంటూ తల్లి వడిలోనే చనిపోతూ ఉన్న పరిస్థితి. కన్యకలు చెరచబడ్డారు, యవనులు నపుంసకులుగా చేయబడ్డారు, పెద్దలు తలలు నరకబడి గుమ్మాలకు వేలాడదీయబడ్డారు. దేవాలయం పూర్తిగా నేలమట్టం చేయబడింది. భయంకరమైనటువంటి విధ్వంసాన్ని ఆ రోజు చూశారు. వాటికి గుర్తుగా ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు, రామాలో అంగలార్పు వినబడెను. చూడండి 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 15వ వచనం చూస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లకయున్నది. అయితే అక్కడితో మనం ఆగిపోతే సగం సంగతే మనకు అర్థమవుతుంది. కానీ కొద్దిగా క్రిందకు వచ్చి 16వ వచనాన్ని మనము చదవగలిగితే మరొక మాట కూడా మనకు అక్కడ వినపడుతుంది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చుదురు. ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం, రాబోవు కాలమందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నిజమే. మనం ఇప్పుడు ఆలోచించబోతూ ఉన్న సంగతి చాలా భయానకమైన సంగతి. యేసుక్రీస్తు అనే రక్షకుడు పుట్టడం ఏంటి? 2 సంవత్సరాలలోపు పసిపిల్లలు చంపబడడం ఏంటి? దేవుడు ఎలా దీనిని అనుమతించాడు? 2 సంవత్సరాలలోపు పసిపిల్లలు చంపబడుతూ ఉంటే దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై, అయ్యా ఇదిగో ఈ బిడ్డను చంపాలని కొంతమంది చూస్తూ ఉన్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినట్లు, ఏ పిల్లలైతే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నారో ఆ పిల్లలకు కూడా, ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా దేవదూత చెప్పి ఉండొచ్చు కదా. వాళ్ళు కూడా పారిపోయేవాళ్ళు కదా. ఎందుకు దేవుడు అలా విడిచిపెట్టాడు? ఇంత భయంకరమైనటువంటి పాపం జరుగుతూ ఉంటే, ఇంత భయంకరమైన వేదనాకరమైనటువంటి సంగతి జరుగుతుంటే ఎందుకు దేవుడు ఊరకనే ఉన్నాడు? ఎందుకు దేవుడు దాని నుంచి వారిని తప్పించలా? ఇలాంటి చాలా ప్రశ్నలు మనకు వస్తాం, చాలా సహజం. కొద్దిగా సంపూర్ణమైన జవాబులు నేను చెప్పలేనేమో నాకు తెలియదు, కానీ ఆలోచింపచేసే జవాబులు నేను మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, కేవలము యోసేపుకు మాత్రమే దేవదూత దర్శనమందు కనబడి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళు అనుటలో ఉద్దేశము యేసుక్రీస్తును మరణము నుంచి తప్పించుట కాదు. ఆ తరువాత ఆయన అత్యంత అమానవీయంగా మరణానికి అప్పగించబడ్డాడు.
అది సమయం కాదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి తప్పించబడడం మరణము నుంచి తప్పించబడుట కాదు. రెండు, ఎంతమంది చనిపోయి ఉంటారు? ఎంతమంది చనిపోయి ఉంటారు? ఈరోజు ఎంతమంది పుట్టింటారు? ఈరోజు ఈ ప్రాంతంలో 2 సంవత్సరాల లోపు పసిపిల్లలు ఎంతమంది ఉంటారు కదా? అర్థమవుతుందన్నమాట. అంటే ఒక చరిత్రకారుడు లెక్క వేసి చెప్పిన సంగతి సుమారు 10-12 మంది ఉంటారేమో అనేసి అన్నారు. రెండు, ఆనాడు పసిపిల్లలకు విలువ లేదు. ఇంకొక సంగతి, పసిపిల్లలను బలి కూడా ఇచ్చేవారు. కాబట్టి అంత ప్రాముఖ్యమైన సంగతిగా ఆనాటి సమాజం దానిని గుర్తించి ఉండకపోవచ్చు. ఎందుకు నేను ఈ మాట మీకు తెలియచేస్తున్నానంటే, కేవలం మనకు ఈ సంగతి మత్తయి సువార్తలో మాత్రమే కనబడుతుంది. లూకా సువార్త, యోహాను, మార్కుల్లో కానీ, జోసిఫరస్ అనే చరిత్రకారుడు ఉన్నాడు, ఆయన చాలా సంగతులు హేరోదు రాజు గురించి రాశాడు, కానీ ఈ సంగతి కూడా మెన్షన్ చేయలా. కానీ మత్తయి మాత్రం పట్టుపట్టినట్లు ఈ సంగతిని స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దీన్ని రాయటానికి అనుమతించాడు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణము నుంచి తప్పించబడలా. ఆయన మరణమునకు ఒక కాలం ఉన్నది కనుక ఆ సందర్భములో తప్పించబడ్డాడు దేవుని రక్షణ ప్రణాళిక కొరకు. ఇందులో మరింత లోతుగా ఆలోచించవలసిన సంగతి ఏంటి అంటే, హేరోదు ఆయన కలిగి ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తనకున్నటువంటి స్వాతంత్ర్యములో నుంచి. ఏం చెయ్యాలో తను నిర్ణయించుకోగలడు, ఏం చేయకూడదో తాను నిర్ణయించుకోగలడు. నేను చాలాసార్లు ఈ సంగతి చెప్తూ ఉంటాను. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. ప్రవచనం ఉన్నది, ఆయన 30 వెండి నాణ్యములకు అమ్మబడవలను అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి నాణ్యములకు అమ్మబడవలనని ప్రవచనం ఉన్నది కనుక ఇస్కరియోతు యూదా అమ్మాడా? ఇస్కరియోతు యూదా ఏ 30 వెండి నాణ్యాలు అయితే తీసుకున్నాడో ఆ వెండి నాణ్యాలను దేవాలయములో విసిరి ఉరిబోసుకొని చనిపోయాడు. కారణం ఏంటి? ఎవరో ప్రోత్సహిస్తే ఆ పని ఆయన చేయలా. తనకు తానుగా తన స్వేచ్ఛలో అలా చేయటానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి తాను చేసిన పనికి తానే బాధ్యత తీసుకుంటూ ఆ పనికి పశ్చాత్తాపపడటానికి కూడా తనకు మనసు ఒప్పక, దేవుని యొద్దకు తిరిగే మనసు లేక ఉరిపోసుకొని చనిపోయాడు. దేవుడు మనుషులను స్వేచ్ఛతో నిర్మించాడు. ఈరోజు ఇక్కడికి రావటానికి నీ నిర్ణయం ఇది. ఎవరో బలవంత పెడితే నీవు ఇక్కడికి రాలా. ఇక్కడికి రాకపోవటానికి కూడా నీదే నిర్ణయం. నీ జీవితంలో నీవు స్వేచ్ఛగా నిర్ణయించుకునే హక్కు నీకుంది. దేవుడు నిన్ను ఒక రోబోట్గా, మరమనిషిగా ఆయన నిన్ను చేయలా. దేవుడు ఒకవేళ మరమనిషిగా చేసింటే అసలు మనం ఈ ప్రశ్న అడిగే పరిస్థితి ఉండదు, లోకము ఈ స్థాయిలో ఉండనే ఉండదు. ఈరోజు పాపము అనే సంగతిని, దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను రెండిటిని పక్క పక్కనే పెట్టి చూస్తే ఈ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి పాపము మనిషి జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని వెళుతుంది. స్వేచ్ఛ అనే సంగతిని తీసి ఒకవేళ దేవుడు తన చిత్తానుసారంగా మనుషులను నిర్ణయించి జీవింపచేస్తే అసలు పాపం ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. అంటే ఈరోజు మానవ ప్రపంచములో ఉన్నటువంటి అత్యంత అమానవీయమైన సంగతులకు కారణం దేవుడు కాదు, కానీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరచడంలో. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఎవడైనను శోధింపబడితే వాడు దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. ఎలా శోధింపబడుతున్నాడంట? తన స్వకీయ దురాశ చేత, ఆశ చేత కాదు, దురాశ చేత నీవు మరులు కొల్పబడి, ఈడవబడి శోధించబడతావు.
ఎందుకు మీలో మీకు కలహాలున్నాయి, ఎందుకు మీలో మీకు పోరాటాలున్నాయి? అదే పత్రికలో యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో అంటాడు, మీలో ఉన్న భోగేచ్ఛలను బట్టియే కదా. మీ దురాశలు, ఆ దురాశను ఏం చేస్తుందంటే స్వేచ్ఛ, ఆ దురాశను నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నం పాపము బయలుదేరుతుంది. ఈ ప్రపంచములో, భూమి మీద భయంకరమైనటువంటి వినాశనాన్ని సృష్టిస్తుంది. హేరోదు కూడా తన దురాశకు లోనై 2 సంవత్సరాలలోపు పసిపిల్లలను చంపాలన్న నిర్ణయం తాను తీసుకున్నాడు. ఎక్కడ తన సింహాసనానికి ఇతను థ్రెట్ అవుతాడో, ఎక్కడ ఇతని వల్ల, ఈ పసిబాలుడి వల్ల నా సింహాసనానికి ప్రమాదం కలుగుతుందో అన్న ఆలోచనతో 2 సంవత్సరాలలోపు పసిబిడ్డలను చంపాలనుకున్నాడు. ఎంత క్రూరుడంటే తన పిల్లలను చంపాడు, తన భార్యను చంపాడు, తన భార్య సోదరుణ్ణి చంపాడు. అంత క్రూరుడు హేరోదు. కాబట్టి హేరోదు యొక్క క్రూరత్వానికి కారణం తనకున్నటువంటి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛలో నుంచి ప్రబలిన భయంకరమైనటువంటి దుష్టత్వం. ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణము నుంచి తప్పించబడలేదు, కానీ ఆ సమయానికి మరణం నుంచి తప్పించబడ్డారు. ఆనాడు పిల్లలను గురించిన విలువ లేదు గనుక చాలా కొద్ది మంది పిల్లలు చనిపోవటాన్ని బట్టి అది అంత పెద్ద ప్రమాదకరమైనదిగా నాటి ప్రజలు భావించలేదు. ఈ భూమి మీద విస్తరిస్తూ ఉన్న దుష్టత్వము, ద్రోహము మానవ స్వేచ్ఛలో నుంచి పుడుతున్నవి. మానవ స్వేచ్ఛలో నుంచి పుడుతూ ఉన్న ప్రమాదకరమైనటువంటి దుష్టత్వము ఉన్నప్పటికీ అదే కాలములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఆ ప్రమాదాలను యేసుక్రీస్తు వారు సహితము వాటి గుండా కొనసాగారు. యేసుక్రీస్తు ప్రభువారి సైతము వాటినన్నిటినీ ఎదుర్కొన్నారు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇందులో మరొక సంగతి కూడా మనకు ఈ భాగంలో కనపడుతూ ఉంది. ఇంత భయంకరమైనటువంటి దుష్టత్వము హేరోదు యొక్క రాజరికంలో నుంచి బయటకు పడి అనేకులకు వేదనకరంగా, తల్లుల యొక్క క్షోభను ఎవరు ఆర్పలేని పరిస్థితిలో ఉంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపినటువంటి యోసేపు ఆ ప్రమాదమును దాటి ఐగుప్తుకు వెళ్ళి క్షేమంగా తిరిగి ఐగుప్తు నుంచి యెరూషలేముకు, లేకుంటే ఇశ్రాయేలు దేశానికి వారు తిరిగి వచ్చారు. నిజమే, ఈ దేశములో, ఈ ప్రపంచములో మీరు ఊహించనంత దుష్టత్వం ఉంది. ఈవిల్ విస్తరిస్తూ ఉంది. నిన్నటి కంటే ఈరోజు మరింత చెడుగా ఈ ప్రపంచం మనకు కనపడుతూ ఉంది. గడిచిన కాలమే మేలు అనుకునే రోజులు ఇవి. రాబోతూ ఉన్న కాలము మరింతగా ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం ఊహించజాలము. కానీ అంత భయంకరమైన కాలములో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. అంత భయంకరమైన కాలంలో రక్షకుడు ఉండటం మాత్రమే కాదు, రక్షకుని మాట ఉన్నది. ఆ మాటకు విధేయత చూపితే ఆ పరిస్థితులను దాటే సామర్థ్యాన్ని రక్షకుడు నీకు ఇచ్చి తీరతాడు. ఆ వచనం నెరవేర్చబడటాన్ని మనము చూస్తాం. ఆ జ్ఞానులు హేరోదును కలవకుండా వేరొక మార్గము గుండా వెళ్ళిపోయారని హేరోదు తెలుసుకున్నప్పుడు అత్యాగ్రహముతో నిండుకున్నవాడై, భయంకరమైన కోపముతో నిండుకున్నవాడై బెత్లెహేము మరియు పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపటానికి ఆజ్ఞాపించాడు. తమ పిల్లలను కోల్పోయిన తల్లులు ఎంతగా రోధించారో, అందుకే అదే వచనాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏ వచనాన్ని? ఏ వచనము ద్వారా ఇర్మియా ఆనాడు యూదులు బానిసత్వములోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారి జీవితంలో శ్రమ వస్తే ఆ తల్లులు ఎంతగా రోధించారో అదే వచనాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ వచనము వెంబడి ఉన్నది ఆదరణకరమైన వచనం. ఇదిగో వారు మరలా విడిపించబడతారు, నీ పిల్లలు తిరిగి వస్తారు. ఇది ఆదరణ. 16వ వచనములో 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము, ఇర్మియా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు. రాహేలు
పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందలేకపోయెను అనే ఆ మాట ఈ ప్రక్రియ ద్వారా నెరవేరింది. చాలా సంగతులు ఇవి, చాలా లోతైన సంగతులు. ఈ లోకములో దుష్టత్వము ఎలా పెట్టరేగుతుంది, ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, దేవునికి ఈ పరిస్థితులకు సంబంధం ఏంటి, వీటిని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇలాగా మనము ఆరాధన సమయంలో వీటిని అర్థం చేసుకోలేం, వాటిని బైబిల్ స్టడీస్లోనే అర్థం చేసుకోగలం. కాబట్టి బైబిల్ స్టడీకి మీరు రాగలిగితే ఇటువంటి అనేక సంగతులు మనము ఆలోచించటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ తరువాత ఎప్పుడైతే హేరోదు మరణించాడన్న వార్త వినపడ్డదో వెంటనే దేవదూత మరలా ప్రత్యక్షమై యోసేపుతో తిరిగి ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళిపోమన్నప్పుడు నజరేతుకు యోసేపు తన భార్యను బిడ్డను తీసుకొని వెళతాడు. కాబట్టి ఆలోచించవలసిన సంగతులు ఏంటి అంటే, దేవుని ప్రణాళిక ఈ లోకమునకు ఎప్పుడూ కూడా అర్థమయ్యేది కాదు. దేవుని ప్రణాళికను ఈ లోకం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. దేవుని శక్తికి ఈ లోకము వ్యతిరేకంగా నిలవటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలన్న హేరోదు ఆలోచన దేవుని శక్తికి వ్యతిరేకంగా నిలవాలన్నటువంటి ఆలోచన. యేసుక్రీస్తు మరణము ద్వారా దేవుడు ఉద్దేశించిన రక్షణ ప్రణాళికను అడ్డుకోవడం ఈ లోకపు ఆలోచన. అయితే దేవుడు తన సార్వభౌమత్వములో ఆ రక్షణ ప్రణాళికను కొనసాగించడం మాత్రమే కాదు, అత్యంత భయంకరమైన దుష్టత్వము మధ్యలో కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికను కొనసాగించగల సమర్థుడు, సార్వభౌముడు. సంతోషమా కాదా ఈ సంగతి? నేను ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే కనపడేది ఏంటి అంటే, ఎక్కడా ఒక్క మంచి సంగతి కనపడదు, ఎక్కడా ఒక్క మంచి సంగతి కనపడదు. నాకు కనపడేది ఏంటి అంటే, ఎంత వంకరగా మనిషి ఆలోచిస్తాడు అన్నది కనపడుతుంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనిషి ఎంత వంకరగా ఆలోచిస్తాడు, ఎంత వంకరగా దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా మనిషి నిలుస్తాడు, ఎంత వంకరగా దేవుని ప్రణాళికలకు నిలబడుతూ నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటాడు అన్న సంగతి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం మనకు కనపడుతుంది. అయితే ఇంకొక సంగతి కూడా దాని మధ్యలో నుంచి మరింత స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే, అంతర వంకరతనాన్ని దేవుడు చీల్చి సరి అయిన తన మార్గాన్ని మన ముందుకు తీసుకొని రాగల సమర్థుడు ఆయన. ఈ భాగంలో మనకు కనపడేది అదే. కాబట్టి మన జీవితంలోనికి కూడా యోసేపు జీవితంలోనికి వచ్చినట్లు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మన జీవితాలలోనికి కూడా ఆ రాహేలు లేకుంటే ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల తల్లుల జీవితాల్లోనికి వచ్చిన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనము ఆలోచించవలసింది ఏంటి అంటే, మన వల్ల అటువంటి ప్రమాదాలు రాకూడదు. మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛ అటువంటి పాపము, దుష్టత్వము చేయటానికి మన జీవితాలు ప్రేరేపించబడకూడదు. కానీ మన జీవితాలలోనికి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈరోజు మనకున్నటువంటి మరొక లేఖన భాగము, పత్రిక పాఠము, పేతురు వ్రాసినటువంటి పత్రిక, పేతురు ద్వారా వ్రాయించబడినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు మనము చూస్తే, ఈ 7 వచనాలలో పౌలు భక్తుడు మాట్లాడే, పేతురు భక్తుడు తెలియచేసే సంగతి ఏంటి అంటే, ఆశ్చర్యపోవద్దు. నా మాట వింటున్నారా మీరు? ఆశ్చర్యపోవద్దు. దేనికి ఆశ్చర్యపోవద్దు?
అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగితే ఆశ్చర్యపోవద్దు. అది ఎలాగండి? మహాశ్రమలు కలిగితే ఆశ్చర్యపోకుండా ఎవరైనా ఉంటారా? అనుకోకుండా మనము ఊహించలేని ప్రమాదం మన జీవితంలోనికి వస్తే ఆశ్చర్యపోకుండా ఉంటామా? మరి ఈయనేంటి ఆశ్చర్యపోవద్దు అంటూ ఉన్నాడు? అగ్ని వంటి మహాశ్రమల చేత మీరు శోధించబడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోవద్దు అంటాడు. మహానందం అని ఎంచుకోవాలంట. మహాశ్రమలేంటి? అవి కూడా ఎటువంటివి? అగ్ని వంటి మహాశ్రమలేంటి? పోవడం ఏంటి? మహానందం అని ఎంచుకోవడం ఏంటి? సంతోషించడం ఏంటి? అవమానపరచబడితేనంట ధన్యులు అని అనుకోవాలంట. అగ్ని వంటి మహాశ్రమలు ఎదురైతేనేమో ఆశ్చర్యపోవద్దంటూ ఉన్నాడు. మహానందం కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. సంతోషించండి అంటూ ఉన్నాడు. ఎవరైనా అవమానపరిస్తే ఏం కావాలంట? ధన్యులు అని భావించాలంట. 13వ వచనంలో ఉంటుంది, 14వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆలోచన చేయండి. ఎవరైనా మహాశ్రమలను ఆనందంగా తీసుకోగలమా? ఈరోజు చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని సంగమా. ఈ 12 మాసాలు మన జీవితంలో ఏం తీసుకురాకపోతున్నాయో మనకు తెలియదు. అవి ఏవైనా సరే వాటిని మనము సరి అయిన రీతిలో ఆలోచించవలసిన వారమై ఉన్నాం. నేను చాలా ఆలోచించాను. ఇది రాస్తూ ఉన్నప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చాలా సమస్యల్లో ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు అనబడ్డందుకే వారిని హింసించారు. ఆకలితో ఉన్న సింహాసలకు ఆహారంగా వేశారు. నూనె పోసి వారిని తగలబెట్టారు. వారికి పనివల ఆకలితో చనిపోయారు. వెలివేశారు వారను సమాజంలో నుంచి. భయంకరమైన సమస్యలను మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారు పొందుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో అవేమైనా ఉన్నాయా? మరి అగ్ని వంటి మహాశ్రమలేంటి మనకు? అగ్ని వంటి మహాశ్రమలేంటి? 2 సంగతులు పేతురు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఒకటి, క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు మహాశ్రమలు. 2, నీ పాపేచ్ఛల వలన కలుగు మహాశ్రమలు. ఈ రెండిటి యొక్క పోలిక ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఉన్నది. 2, యేసు క్రీస్తుతో కూడా శ్రమలలో పాలిభాగస్థుడు కా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక సంగతి తెలియజేస్తుంది ఏంటి అంటే, దేవుని తీర్పు ఆల్రెడీ బయలుదేరింది. అంటే నీతిమంతుడు పాపి, నీతిమంతుడు క్రీస్తు, పాపి మరియు తీర్పు. ఇలాంటి వివరణలతో ఈ భాగము మనకు కనపడతా ఉంది. చాలా క్లుప్తంగా మనము ఈ భాగాన్ని ఆలోచన చేసి మనం ముగించుకుందాం. ఈరోజు మనకు అటువంటి శ్రమలు లేవు కదా. ఎలా ఈ భాగము మనకు వర్తిస్తుంది అని అంటే, ఈరోజు మనకు 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆత్మీయంగా నీవు బలపడటానికి చేసే ప్రయత్నములో నీ వైఫల్యం నీకు సమస్యగా ఉంటే, 2, నీ దురేచ్ఛల వలన, నీ శరీర స్వభావము వలన నీ జీవితములో ఎదురవుతూ ఉన్న సమస్యలు మరొక వైపు నిన్ను శ్రమలలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాయి. 2 వైపుల నుంచి నీకు సమస్యలు ఉన్నాయి. ఈరోజు మానసికమైన ఒత్తిడితో అనేకులు తమ బ్రతుకులను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత వేగంగా కాలం ముందుకు వెళ్ళిపోతుంది, ఎంత దుస్తత్వముతో కాలం ముందుకు వెళ్ళిపోతుంది అంటే, అన్నీ ఉన్నాయి కానీ కావలసినంత డబ్బుంది, కావలసినంత సుఖం ఉంది, ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి.
ఒకప్పుడు పూరి గొడుసులో ఉన్న సంతోషం మనకి ఈరోజు లేదు. డబ్బు లేనప్పుడు మనము కడుపు నిండా తినటానికి ఎక్కడ దొరుకుతుందా అని చూసాము. ఈరోజు ఏది కావాలంటే అది తినగలం, కానీ ఏది తినలేని రోగాలు మన జీవితాలలో ఉన్నాయి. ఎన్నో సమస్యలు, సంబంధాలలో సమస్యలు, సమాజములో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యపు సమస్యలు. మరొక వైపు నీవు క్రైస్తవుడైనందుకు ఈరోజు నువ్వు బయటికి వెళ్తే నీకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరు. క్రైస్తవుడివి అన్నట్లు నీవు కనపడితే ఒక థర్డ్ గ్రేడ్ పర్సన్ని చూసినట్లు చూసే సమాజం ఈరోజు. కేవలము క్రైస్తవులైనందుకు హింసించబడుతూ ఉన్న ప్రదేశాలు మరెన్నో. కాబట్టి ప్రియదేవుని సంగమా, మనకు కూడా శ్రమలు, సమస్యలు ఉన్నాయి. ఏ రీతిగా అవి ఎదురవుతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ లేఖనాన్ని ఈరోజు దేవుని వాక్యం మన ముందుకు తీసుకొని వచ్చి తెలియజేస్తూ ఉన్న సంగతి ఏంటి అంటే, ఆశ్చర్యపోవద్దు, ఆనందించమంటుంది. ఎలా ఆనందించగలవు? ఎలా ఆనందించగలవు అంటే 13వ వచనంలో అంటూ ఉన్నాడు, క్రీస్తుతో కూడా నీ సమస్యలను, నీ శ్రమలను సమానం చేసుకో. క్రీస్తులోనికి చూడు. క్రీస్తు చూడండి, ఆయన శ్రమ పడ్డాడు. దేని కొరకు? ఈ లోకానికి రక్షణను అందించటానికి ఆయన శ్రమ పడ్డాడు. ఈ లోకానికి రక్షణను తీసుకొని రావటానికి శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఇదిగో హేరోదు వంటి మరణాన్ని తప్పించుకొని వచ్చాడు. అవమానాలను తప్పించుకొని వచ్చాడు. అవమానపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, భయంకరమైన పరిస్థితులు దాటాడు. ఇదిగో ఆయన శ్రమపరచబడ్డాడు. చూడు, ఆయన శ్రమపరచబడి ఈరోజు మహిమపరచబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. అందరూ కూడా ఆయన మోకాళ్ళుని నీ నామమున నాకు రక్షణ కావాలి అని అడగవలసినదే. శ్రమపరచబడిన ఆయనను చూడు, మహిమపరచబడ్డాడు ఆయన. కాబట్టి నీ శ్రమలను తీసుకొని ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా నీలాగా నేను శ్రమ పడటానికి నాకు సహాయం చెయ్యని క్రీస్తుతో నీ శ్రమలను పార్ట్ చేసుకో, అలైన్ చేసుకో. క్రీస్తు శ్రమల వైపు చూస్తూ, నేను కూడా ప్రభువా ఇదిగో ఈ శ్రమలను ఓర్చుకునే సహాయం నాకు దయచేయమని క్రీస్తు దగ్గరకు వెళ్ళు. క్రీస్తు దగ్గరకు వెళితే ఆయన మహిమతో తిరిగి రానయ్యున్నాడు. ఎలా రాబోతున్నాడు ఆయన? మహిమతో. ఆయన వచ్చినప్పుడు, మరణము వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఆయన వాటినన్నిటినీ దాటుకొని రక్షణను నెరవేర్చి మహిమపరచబడ్డాడు. ఇప్పుడు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి మహిమను పొందాడో నీకు కూడా మహిమను అనుగ్రహించటానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ శ్రమలు కొద్ది కాలమే నీకు ఉండబోతూ ఉన్నాయి, కానీ ఆ మహిమ శాశ్వత కాలము నీతో ఉండబోతూ ఉంది. కాబట్టి ఆశ్చర్యపోవద్దు, ఈ శ్రమలు నీకు కలుగుతాయి. రెండు రకాలుగా. ఒకటి, క్రీస్తు పేరు నీవు పెట్టుకున్నందుకు నీకు శ్రమలు కలుగుతాయి. రెండు, పాపముతో పోరాడుతూ ఉన్న క్రమములో నీ జీవితంలో శ్రమలు, శోధనలు బయటికి వస్తాయి. అయితే ఈ రెండిటినీ నీ జీవితంలోనికి ఆహ్వానించి ప్రభు దగ్గరకు వెళ్ళు. ఆ రోజు యోసేపుకి ఎలాగ దారి చూపించాడో అలాగే క్రీస్తు నీకు దారి చూపిస్తాడు. యోసేపు విధేయత చూపినట్లు నీవు విధేయత చూపగలిగితే నీవు కూడా యోసేపు తన కుటుంబముతో తప్పించుకున్నట్లు నీవు కూడా ఆ పరిస్థితులను దాటి ముందుకు వెళ్ళే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియదేవుని సంగమా, క్రీస్తు నామమును బట్టి నీవు నిందల పాలైన ఎడల, అవమానపరచబడ్డ ఎడల ధన్యతగా నీవు భావించుకో. నీ జీవితములో నీవు పాపము చేసి పొందే శిక్ష కంటే నీతిమంతుడివిగా క్రీస్తు కొరకు అనుభవించే శిక్ష మహా ఆనందముగా నీవు ఎంచుకో. పాపము నీ జీవితంలో నుంచి తొలగిపోయి నీతిమంతుడిగా నీవు నిలవాలి అని ప్రభువుని అనునిత్యము ప్రార్థించు, సత్క్రియలలో విస్తరించు. అందుకనే
17-18 వచనాలలో ఒక సంగతిని పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంట? దేవుని ఇంటి దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది. దేవుని ఇంటి దగ్గర ప్రారంభమవడం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీతిమంతుడుగా తీర్చబడిన నీవు మరణము వరకు పరిశుద్ధపరచబడతావు. మరణము లేక యేసుక్రీస్తు రాకలో నీవు మహిమపరచబడతావు. నీతిమంతుడుగా తీర్చబడ్డ నీవు వాక్యమును అనుక్షణము స్వీకరిస్తూ అనునిత్యము వాక్యమును నీ జీవితంలోనికి తీసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతూ పరిశుద్ధపరచబడతావు. సత్క్రియలలో నీవు విస్తరిస్తావు. ఇటువంటి నీతిమంతుడుగా తీర్చబడి పరిశుద్ధపరచబడుతూ ఉన్న నీ జీవితంలోనికే దేవుని తీర్పు వచ్చి ఈ శ్రమల గుండా నీవు కొనసాగుతూ ఉంటే ఈ సత్య సువార్తను నిరాకరించిన వ్యక్తికి అంతమందు ఎటువంటి శిక్ష ఉండబోతుందో ఎవడు ఊహించగలడు? అది ఇక్కడ పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్న సంగతి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీవు, నీతిమంతుడుగా తీర్చబడ్డ నీవు వాక్యమును స్వీకరిస్తూ పాపముతో పోరాడుతూ ఇదిగో మహిమపరచబడేంత వరకు నీవు పోరాటములో ఉన్నావు, పందెపు రంగములో ఉన్నావు. ఈ శ్రమలే నీ జీవితంలోనికి వస్తూ ఉంటే, ఈ తీర్పులే నీ జీవితంలో నిన్ను ముంచివేస్తూ తలమునకలు చేస్తూ ఉంటే, ఈ సువార్తను తృణీకరించిన వ్యక్తికి రేపు దేవుని తీర్పు వస్తే ఆ తీర్పును అతడు ఎలా తట్టుకోగలడు? అది పేతురు భక్తుడు తెలియచేస్తున్న సంగతి. కాబట్టి క్రీస్తు నామమును బట్టి శ్రమపడటానికి మహానందమని ఎంచుకోండి, ధన్యతని ఎంచుకోండి, ఆశ్చర్యపోవద్దు. కాబట్టి క్రీస్తు నామమును బట్టి శ్రమపడుట భాగ్యమని ఎంచుకోవటం మాత్రమే కాదు, దేవుని చిత్తమని భావించి బాధపడుతూ ఉన్న నీవు ఏం చేయాలంట? సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకో. ఏ రీతిగా అయితే హేరోదు దుష్టత్వము సహితము దేవుని సార్వభౌమత్వపు ప్రణాళికను ఆపలేకపోయిందో, సృష్టికర్తకు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, ఆయన వాక్యమునకు పరిపూర్ణమైన విధేయత నీవు చూపినప్పుడు, ప్రియ దేవుని సంగమా, నీ జీవితములో సత్ప్రవర్తనతో మహిమపరచబడే కాలము సమీపంగా ఉన్నది. ఆ కాలము శాశ్వత జీవాన్ని నీకు ఇవ్వబోతూ ఉంది. ఎన్నో సమస్యలు, ఊహించలేని నిర్వచించలేని పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. కానీ జవాబు ఒకటే. యోసేపు ఏ రీతిగా విధేయుడయ్యాడో ఆ రీతిగా దేవుని మాటను అనునిత్యము నీవు వినటానికి సంసిద్ధత కలిగి ఉండాలి. ఈ దేవుని వాక్యాన్ని నీ జీవితంలోనికి స్వీకరించినప్పుడు క్రీస్తుతో ఆ శ్రమలలో పాలిభాగస్థుడు అవటం ఏంటో నీకు నేర్పిస్తుంది. క్రీస్తుతో ఆ శ్రమలలో పాలిభాగస్థుడు అవటమే కాకుండా సృష్టికర్తకు నిన్ను నీవు సమర్పించుకోవడం ఏమిటో నేర్పిస్తుంది. ఈ విధానం శ్రమలను చూసి ఆశ్చర్యపరచదు, కానీ శ్రమలను చూసి మహదానందముగా దేవుని చిత్తముగా ఎంచి దేవుని సన్నిధిలో బ్రతకటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీ జీవితాన్ని ఈ సంవత్సరమంతా తన కృపలో నడపటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మాటకు విధేయత చూపటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మాటకు విధేయత చూపి క్రీస్తుతో పాలిభాగస్థుడవటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? అగైన్, హేరోదుకు స్వేచ్ఛ ఉంది, నీకు కూడా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో దుష్టమైన కార్యాన్ని హేరోదు చేస్తే, ఈ స్వేచ్ఛతో యోసేపు ఏ రీతిగా దేవునికి విధేయుడయ్యాడో ఆ రీతిగా నీవు విధేయుడు కాగలిగితే ఈ సంవత్సరం ఏ సవాలును నీ జీవితంలో తెచ్చినా, in the midst of all confusions, in the midst of all doubts, అనుమానాలన్నిటి మధ్య, గందరగోళాలన్నిటి మధ్య ప్రభుని ఆలోచన చేయండి. అప్పటికే అన్ని సంగతులు జరిగాయి. సడన్గా మరలా ఒక కొత్త సంగతి వింటూ ఉన్నాడు యోసేపు. ఏమనిపిస్తుంది? ఇదేంట్రా బాబు, అప్పుడే
2 సంవత్సరాలే అయింది, చిన్న బిడ్డ, చలికాలం, తీసుకొని ఐగుప్తుకు చీకట్లో ఎలా వెళ్ళాలి? డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం నీ ముందుకు ఏ రీతిగా వచ్చి నిలబడ్డా సరే, ఈ సంవత్సరాన్ని నువ్వు ధైర్యంగా దాటుతావు. ఆమేన్. ధైర్యంగా దాటుతావు. ధైర్యంగా మాత్రమే కాదు, మహాదానంగా దాటుతావు. అట్టి దేవుడు గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక.